కావలి మండల పరిషత్ కార్యాలయంలో ఉపాధి హామీ పథకంపై కావలి ఎమ్మెల్యే కావి కృష్ణారెడ్డి నియోజకవర్గం స్థాయి సమీక్ష నిర్వహించారు. మండలాల వారీగా జాబ్ కార్డులు, వారికి పని కల్పన లెక్కలు తీశారు. కూలీలకు విధిగా పని కల్పించాలని ఉపాధి హామీ పథకం అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. ఉపాధి హామీ పథకంలో గ్రామాల్లో అనేక అభివృద్ధి పనులు చేసుకునే అవకాశం ఉందన్నారు. వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సమీక్షలో ఏపీడీ మృదుల, ఎంపీడీఓలు, ఏపీఓలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. నమస్కారాలు. ఈ రోజున మా కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి 4 మండలాలకు సంబంధించినటువంటి ఎన్ఆర్ఈజీఎస్కి సంబంధించినటువంటి ఏపీఓలతో, ఫీల్డ్ అసిస్టెంట్లతో, ఎంపీడీఓలతో అందరితో కూడా ఈరోజు రివ్యూని కండక్ట్ చేయడం కూడా జరిగింది. ముఖ్యంగా ఎన్ఆర్ఈజీఎస్ అనేటువంటి విభాగాన్ని రద్దు చేస్తూ రాబోయేటువంటి కాలంలో జీరామ్జీ అనే పథకం కింద అమలు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో కావలి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఉపాధి హామీ పనుల మీద సమీక్ష నిర్వహించాలి. ఎక్కడైతే పెండింగ్ వర్క్లు ఉన్నాయో వాటన్నిటిని కూడా పూర్తి చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఈరోజు ఈ సమీక్షను నిర్వహించడం జరిగింది. ఈ సమీక్షలో ప్రధానంగా నీటి భద్రత, సాగునీటి సంఘాల బాధ్యత అనేటువంటి ఒక కాన్సెప్ట్ మీద ఎన్ఆర్జీఎస్ నిధుల ద్వారా ఈ రోజున ఎక్కడైతే మంచినీరు అవకాశాలు ఉన్నాయో సముద్ర పాలు కాకుండా కాపాడటం బాధ్యతగా తీసుకొని వాటన్నిటిని కూడా ఎక్కడెక్కడ నీళ్ళుకి ఇబ్బందిగా ఉండి బ్రీచ్ అయినవి వాటన్నిటిని కూడా మరమ్మతులు చేయాలి. చెక్ డ్యాములన్నింటినీ కూడా షోల్డర్స్ ఏర్పాటు చేయాలి. చెరువులకు వచ్చేటువంటి సప్లై ఛానల్స్ అన్నింటినీ కూడా ఆధునీకరించాలి. చెరువు కట్టలన్నీ మరమ్మతులు చేయాలనేటువంటి దృఢ సంకల్పం ఒకవైపున, రెండోది గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, డ్రైనేజీలు, అదేవిధంగా ఇతర ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన బిల్డింగులన్నీ కూడా ఎన్ఆర్జీఎస్ ద్వారానే మెటీరియల్ కాంపోనెంట్ ద్వారా జరుగుతున్నాయి. కాబట్టి ఈ మెటీరియల్ కాంపోనెంట్ అమౌంట్ నిధులు రావాలంటే వేజెస్ పెంచాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి గ్రామాల్లో ఉన్నటువంటి ఈ ఉపాధి హామీ పథకం కింద ఉన్నటువంటి జాబ్ కార్డు పొందినటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళకి గ్యారంటీ ప్రోగ్రాం కింద నెలల్లో సంవత్సరానికి 120 రోజులు పని కల్పించాల్సిన అవసరం ఉంది. కాబట్టి వాళ్ళందరికీ పని కల్పించడం జరిగితే ఆ పనిలో ఉన్నటువంటి దాంట్లో 40% మళ్ళీ అదనంగా ప్రభుత్వాలు మనకి వివిధ వర్కులకు చేసుకోవడానికి నిధులు శాంక్షన్ చేస్తుంది. కాబట్టి ఈ విభాగాన్ని ఈరోజు పూర్తి స్థాయిలో కూడా సమీక్ష చేయడం జరిగింది. ఈ రోజున వాళ్ళ ఉద్యోగస్తుల యొక్క భద్రత, వాళ్ళ యొక్క జీతాలతో పాటు స్టార్ట్ అయ్యి ఈరోజు గ్రామాల్లో పంటలన్నీ పండి కూడా ఇంటికి వచ్చిన వేళ ఇక ఉపాధి హామీ పథకాలు కూడా మొత్తం కూడా బిగించేస్తామని చెప్పి ఈరోజు ఫీల్డ్ అసిస్టెంట్లు కూడా తెలియజేయడం జరిగింది. రేపటి నుంచి ఈ నెలలో ఇచ్చినటువంటి టార్గెట్లు మన కావలి నియోజకవర్గానికి 11,182 మంది ఇక్కడ పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ ఈ వారంలో 781 మంది మాత్రమే పని జరుగుంది. అంటే దాదాపు 10,000 జాబ్ వాళ్ళకి ఈ రోజున ఉపాధి కల్పించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ 21 రోజుల్లో ఈ ఉపాధి హామీ ద్వారా టార్గెట్ పూర్తి చేసేదానికి వాళ్ళందరికీ కూడా ఒక దశ ఇవ్వటం కూడా జరిగింది. ఇవన్నిటిని చేసుకుని ఉన్న టార్గెట్ని పూర్తి చేస్తే గ్రామీణ వ్యవస్థలో ఉన్నటువంటి సిమెంట్ రోడ్లు కానీ డ్రైనేజీలన్నీ పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ నీటి భద్రత, యాజమాన్యం, నీటి సంఘాల బాధ్యత అనే స్కీమ్ కూడా పూర్తి చేసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని కూడా సహకరించండి అని, వీటన్నిటిని కూడా త్వరితగత పూర్తి చేసేదానికి ఒక డ్రైవ్ చేయండి అని, అదేవిధంగా గోకుల్ షెడ్లకి చాలా అమౌంట్లు రావాల్సింది, వాటన్నిటిని కూడా ఈరోజు చర్చించడం జరిగింది. ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి బిల్లులు తాకు నిధులన్నింటినీ కూడా తీసుకురావడంలో కానీ, గ్రామీణ వ్యవస్థలో జరిగేటువంటి పనులన్నింటినీ కూడా నాణ్యతా ప్రమాణాలతో పనిచేసే విధంగా కానీ, అధికారులను కలుపుకొని మన నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని పనులు పూర్తి చేసే విధంగా ఈ రోజున కార్యాచరణ చేయడం జరిగింది. తప్పకుండా వాళ్ళ ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా టార్గెట్లు పూర్తి చేస్తారనే విశ్వాసంతో కూడా ఉన్నా. మళ్ళా కూడా 1 మంత్ తర్వాత మళ్ళీ ఈ పని కాలం జరిగినటువంటి వాటి మీద చర్చించి ఇంకా మెరుగైనటువంటి సలహాలు వాళ్ళకి అందించి రాబోయే కాలంలో కూడా ఈ జీరామ్జీ పథకం సక్సెస్ అయ్యే విధంగా కావలి నియోజకవర్గం అందరికీ తలమానికి ఉండే విధంగా చేయాలని ఒక దృఢ సంకల్పంతో మా యంత్రాంగం అంతా కూడా పనిచేస్తుంది. మా ఏపీఓలు కావచ్చు, మా ఏపీడీ కావచ్చు, ఎంపీడీఓలు అందరూ కూడా చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. వారందరినీ కలుపుకొని ఫీల్డ్ అసిస్టెంట్ల ద్వారా గ్రామీణ వ్యవస్థలో ఉన్నటువంటి ప్రతి ఉపాధి కార్మికుడికి 120 డేస్ మ్యాండేస్ వాళ్ళకి పని కల్పించే విధంగా జరుగుతుందనే విషయం ఈ ద్వారా మీ ద్వారా కూడా తెలియజేస్తూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.
శ్రీ వరసిద్ధ వినాయక సుబ్రహ్మణ్యేశ్వర పార్వతీ సమేత బ్రహ్మేశ్వరాలయం నూతన రాజగోపుర శిఖర కలిశ ప్రతిష్ఠ మహాకుంభాభిషేక మహోత్సవ ఆహ్వానం నారాయణ ఇంజనీరింగ్ కాలేజీ ప్రక్కన హరినాథపురం నెల్లూరు ఏప్రిల్ 10వ తేదీ నుండి 12వ తేదీ వరకు మహావైభవంగా జరుగును. శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామివారి ఉత్తరాధికారి శ్రీ 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 సత్యచంద్ర శేఖరేంద్ర సరస్వతి స్వామివారి దివ్యాశీస్సులతో ప్రతిష్ఠా కార్యక్రమం ఏప్రిల్ 12వ తేదీ ఉదయం 6 గంటల నుండి 7:41 శ్రీ వరసిద్ధ వినాయక సుబ్రహ్మణ్యేశ్వర పార్వతీ సమేత బ్రహ్మేశ్వరాలయం నూతన రాజగోపుర శిఖర కలిశ ప్రతిష్ఠ మహాకుంభాభిషేకం. రాజగోపుర ప్రతిష్ఠాపకులు బ్రహ్మశ్రీ నూతలపాటి సుబ్బయ్య శాస్త్రి గారు. కావున 50 మంది భక్త మహాశయులు శ్రీ స్వామివారి మహాకుంభాభిషేక మహోత్సవంలో పాల్గొని తీర్థప్రసాదములు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాము.